17th ఎడిషన్ ఆఫ్ ద మెన్స్ క్రికెట్ ఏషియా కప్ ఈసారి T20 ఫార్మాట్ లో నడుస్తుంది భయ్య ఈ ఏషియా కప్. ఇప్పటి వరకు కనుక మీరు ఏషియా కప్ ఫాలో అవ్వకపోతే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాని గురించి అంత బాధపడాల్సిన విషయం ఏం లేదు. ఇప్పుడు ఎందుకు దాని గురించి అంటే సండే September 28th ఇస్ ద ఫైనల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ ఏషియా కప్లో దిస్ ఇస్ రౌండ్ 3. ఫస్ట్ 2 మ్యాచ్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియానే గెలిచింది. అండ్ బేస్డ్ ఆన్ ఫార్మ్ అండ్ ఆన్ పేపర్ టీమ్ని చూస్తే డెఫినెట్గా ఇండియా ఈజ్ లిఫ్టింగ్ దిస్ ఏషియా కప్ ఫర్ షూర్. ఈ ఏషియా కప్కి అంత ప్రాముఖ్యత లేకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. పెహల్గామ్ అటాక్ జరగడం, ఇంకా ఇండియా పూర్తిగా దాన్ని జీర్ణించుకోలేకపోవడం, వీటన్నిటి మధ్యలో అసలు ఇండియా పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడాలా, అంత అవసరం ఏముంది అన్న డిబేట్స్ కూడా చాలా నడిచాయి. అందుకే ఈ ఏషియా కప్కి అంత ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా జస్ట్ స్కోర్స్ మాత్రమే ఫాలో అయ్యాను. దానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఇండియా ఆర్ హాట్ ఫేవరెట్స్, మిగతా వాళ్ళు కనీసం దరిదాపుల్లో కూడా లేరు మాస్టర్. బట్ నౌ ఇట్స్ ఫైనల్ టైమ్. Sunday the 27th of September will be Asia Cup's final between India and Pakistan. Round number 3. ఈ ఏషియా కప్లోనే ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ 2 మ్యాచ్లు ఆడాయి, 2 కూడా ఇండియా గెలిచింది. లైక్ ఐ సెడ్, ఇప్పటివరకు నేనైతే చూడలేదు, కానీ ఈ ఫైనల్ మాత్రం నేను చూస్తాను. అండ్ నాకు తెలిసి మై ప్రిడిక్షన్ ఇస్ ఇండియా ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు విన్ దిస్. వేర్ డు యూ స్టాండ్ ఆన్ దిస్? అసలు ఏషియా కప్ ఫాలో అవుతున్నారా? ఇండియా మరొకసారి పాకిస్తాన్ని కొడుతుందంటారా? డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.